చేసింది చెప్పుకోవడం చేత కానటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన వివరాలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. చెత్తకి సంబంధించి ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాని లెక్కన 40 మున్సిపాలిటీల్లో నెలకి 13.9 కోట్ల రూపాయలు ఇచ్చారట. విశాఖ ప్రాంతంలో సాయిపావని, రాజమండ్రి ప్రాంతంలో స్పాప్, గుంటూరు, అనంతపురం రెడ్డి ఎంటర్ప్రైజెస్కి చెత్త సేకరణకి ఇచ్చారు. టోటల్గా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా వాహనాలు ఏర్పాటు చేశారు. 40 మున్సిపాలిటీలలో మాత్రమే పన్ను వసూలు చేశారు. చెత్తను సేకరించడానికి నెలకు ఒక్కొక్క వాహనానికి 51,641 రూపాయల నుంచి 62,964 రూపాయలు ఇచ్చేవాళ్ళట. మనకి చెత్త తీసుకెళ్లేటటువంటి ఆ వాహనాల్లో 2 ఉంటుంటారు. ఆ స్టాఫ్ వెహికల్ మొత్తం కలిపి 51,000 నుంచి 62,000 ఇచ్చేవాడట జగన్మోహన్ రెడ్డి. 40 మున్సిపాలిటీల్లో నెలకు 13.9 కోట్లకి ఇచ్చారట. 2021 నవంబర్ నుంచి ఈ చెత్త పన్ను కలెక్ట్ చేస్తూ వచ్చారు. ఇందులో నెలకి ఇంటికి 30 రూపాయలు నుంచి 120 రూపాయల వరకు, ఆ ఇంటి కెపాసిటీని బట్టి. అలాగే కమర్షియల్కి, వాణిజ్య సముదాయాలకి నెలకి 100 నుంచి 10,000 రూపాయల వరకు సేకరించారట. ఆస్తి పన్ను 50 రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా చెత్త పన్ను మాత్రం ఏడాదికి 356 రూపాయలు వేశారు. కాబట్టి మేము చెత్త పన్ను తీసేస్తామని చెప్పారు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు. 2021 నవంబర్ నుంచి జూలై వరకు 325 కోట్ల బిల్లు అయితే 249 కోట్లు చెల్లించేశారు కూడా అన్నట్టు. అప్పుడే 2014-19 మధ్య 5 టీడీపీ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ట్యాక్స్లు అయితే పెంచలేదు, మేము ఈ చెత్త పన్నును కూడా రద్దు చేస్తున్నామని ప్రకటించారు. పబ్లిక్ చెత్త పన్నుని వద్దని కోరుకోవడం వల్ల రద్దు చేస్తున్నామని ప్రకటించారు. చాలా మంచి అంశం. అయితే ఇప్పుడు ఈ డబ్బులు మరి మున్సిపాలిటీలకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వకపోతే చెత్త ఎవరెత్తుతారు? ఇప్పటికే చెత్త ఎత్తే వాళ్ళ లేక ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. ఇదివరకు రోజు వచ్చే వాళ్ళు కాస్తే ఇప్పుడు వారానికి ఒకసారి వస్తున్నటువంటి పరిస్థితి, లేదా ఏ 15 రోజులకు వస్తున్నటువంటిది కూడా ఉంది. ఎక్కడ వేయాలో తెలియదు చెత్త కుండీలు లేకపోవడం వల్ల. దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాల్సి ఉంది.